హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అని నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే నా హాయ్ హలో కోసం ఇక్కడ ఎవరు ఎదురు చూడడం లేదు. అలాగే నేను వెల్కమ్ అని పిలిచినంత మాత్రానే ఎవరు రాడు. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాడు వాట్స్ వస్తారు. ఇకపోతే నేను మాట్లాడబోయే మొదటి టాపిక్ సమాజం. సమాజం అంటే ఏమిటి, సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుంది, మనం ఈ సమాజం గురించి ఎంతవరకు ఆలోచించాలనే దాని గురించి కొంచెం మాట్లాడుకుంటాం. మన చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళని కలిపి మిక్సీలో వేస్తే వచ్చే జ్యూస్ మనిషి పెట్టుకున్న పేరే సమాజం అంటే. ఈ సమాజం మనిషికి బలాన్ని ఇచ్చేదిలా ఉండాలి కానీ మనిషి మనోధైర్యాన్ని చంపి వాడిలో భయాన్ని పెంచేలా ఉండకూడదు. భయాన్ని పెంచితే మనిషికి వాడికి ఏది ఇష్టమో చెప్పే స్వేచ్ఛను కూడా సమాజమే వేస్తుంది. సమాజమే కాదు, గట్టిగా మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నీకేది కావాలి, నీకేది ఇష్టం అని అడగటం లేదు. ఎందుకంటే దానికి కారణం కూడా మళ్ళీ సమాజమే. ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళే అంటే ఖచ్చితంగా కాదు. మరి మంచి వాళ్ళ అంటే ఏమో నాకు తెలియదు. ఏం తెలియకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, మంచి చెడు ఏదో మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు అని చెప్పినంత జ్ఞానం నాకు లేదు. కానీ అందరూ మనుషులే అని గమనించి అర్థం చేసుకోగలను. అందరి మనుషులకు వేరువేరు తెలివి ఉంటుంది, వేరువేరు ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. అందరు మనుషుల ఐక్యూ లెవెల్స్ ఒకేలా ఉండదు. ఎవడి యూనిక్నెస్ వాడికి ఉంటుంది. ఎవడి తెలివికి తగ్గట్టు వాడిని, ఎవడి స్థాయికి తగ్గట్టు వాడిని బ్రతకనిస్తే ఎవడు ఏం కావాలో అదే అవుతాడు. ఎవడి స్థాయికి తగ్గట్టు వాడు సెటిల్ అవుతాడు. కానీ సమాజం మనిషిని అలా బ్రతకనివ్వదు. ఎందుకంటే సమాజం నిండా మేధావులే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మనకు సలహాలు ఇస్తూనే ఉంటారు. ఈ సమాజం ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయో చెప్పడానికి మీకు చిన్న కథ చెప్తా. మీకు అందరికీ తెలిసిందే కావచ్చు, మీకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తా. ఒక తండ్రి కొడుకు ఒక గాడిద మీద ఎక్కి పట్టణానికి వెళ్తారు. కొంత దూరం ప్రయాణించాక కొంతమంది చూసి, చూడండి రా పాపం నోరులోని జీవి మీద ఇద్దరు మనుషులు ఎలా ఎక్కి దర్జాగా కూర్చొని వెళ్తున్నారు అని అనుకుంటుంటే, నిజమే కదా పాపం నోరులోని జీవిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆ తండ్రి గాడిద దిగి ఆ కుర్రాన్ని అదే గాడిద మీద ఉంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమంది చూసి, అది కుర్రాడు వయసులో ఉన్న కుర్రాడు గాడిద మీద ఉండి వాళ్ళ నాన్న నడిపిస్తున్నాడు, ఆ వయసును చూసైనా ఆ తండ్రిని గాడిద మీద ఎక్కించి వీడు నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అంటారు. దాన్ని విని ఆ కొడుకు, నిజమే కదా నా తండ్రి నా కోసం ఎంత కష్టపడ్డాడు, కనీసం కొంచెం సేపు గాడిద మీద ఎక్కిద్దామని ఆ కుర్రాడు గాడిద దిగి ఆ తండ్రిని గాడిద ఎక్కించి మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేస్తారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. అది చదువుకునే కుర్రాన్ని నడిపిస్తూ అన్నీ అనుభవాలు ఉన్న పెద్ద మనిషి గాడిద మీద పోతానని మళ్ళీ అంటే వాళ్ళిద్దరు తిరిగి నడుచుకుంటూ గాడిద నడిపించుకుంటూ బయలుదేరుతారు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ కొంతమంది, అది గాడిదని పెట్టుకొని చూడండి రా నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడ పిచ్చోళ్ళు రా అని నవ్వుకుంటారు. ఇవి ఎట్లుంటుంది సమాజం వరుస. ఈ సమాజంలో ఎవడు నీ గురించి ఎవడవాడు, అందరూ నీ మీద పడి ఏడ్చేవాళ్ళు. సరే, ఈ స్టోరీ కథ పక్కన పెడితే నీ స్టోరీయే చూద్దాం. నువ్వు మంచిగా చదువుకునేవాడు అయితే వీడికి మాట్లాడడం చేత కాదని నిందిస్తారు. మంచిగా మాట్లాడేవాడు అయితే మాటకు మంచివాడే కానీ ఏ పని చేత కాదురా, నేను ఎన్నోసార్లు చెప్పినా అయినా వినడు, ఏ పని చేయడం నిందిస్తారు. నువ్వు తాగితే తాగిపోతావని నిందిస్తారు, తాగకపోతే తాగి తినకుండా బ్రతికి ఏం పీకుతావని నిందిస్తారు. పెళ్లి చేసుకోకపోతే ఏదో తప్పు చేసిన వాడిని చూసినట్టు చూస్తారు. పెళ్లి చేసుకుని ఇంట్లో ఏదైనా గొడవ అయితే పిల్లను చూసుకోవడం చేత కానివాడు ఎందుకు పెళ్లి చేసుకున్నావని తిడతారు. సో నువ్వేం చేసినా ఈ సమాజం నేను నిందిస్తూనే ఉంటుంది. సో జస్ట్ ఫక్ ఆఫ్ సొసైటీ. నీ చావేదో నువ్వు చావు, నీకు నచ్చినట్టే నువ్వు బ్రతుకు. నీకు చదవాలనిపిస్తేనే చదువు, నీకు ఆడాలనిపిస్తేనే ఆడు, నీకు పాడాలనిపిస్తేనే పాడు. కుక్కలా తిరుగుతావో, కాకిలా ఎగురుతావో, కోయిలలా పాడుతావో, నీ బతికేదో నువ్వు బతుకు. ఈ ప్రాసెస్లో నువ్వు విజయం పొందుతావా, ఓడిపోతావా, 10 మంది చేత మెప్పు పొందుతావా, 10 మంది చేత అనుభవించుకుంటావా, ఇది కాదు ముఖ్యం. నీ లైఫ్ నీకు నచ్చినట్టు బ్రతికావా లేదా అనేది ముఖ్యం. చివరిగా ఒక మాట, నీ జీవితంతో నువ్వు సంపూర్ణంగా శృంగారం చేయి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే నిన్ను నువ్వే మానభంగం చేసుకో.